ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు అనేక వీడియోలు హస్తరేఖ జ్యోతిష్యం అనే బేస్ చేసుకొని అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. గతంలో టాలీ 9 అనే దాన్ని మీరు టాలీ 9 ఇదేంద్రబాయ్ మామూలుగా పోస్టింగ్లు ఏ కదా అనుకోడు, కానీ ఇది బేసిక్ ఇవన్నీ బేసిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ వర్డ్స్ మీకు గుర్తుండాలి. ఎప్పుడైతే ఈ వర్డ్స్ అన్నీ గుర్తుంటాయో అప్పుడు టాలీ 9 నేర్చుకుని అసలు లేకపోయినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నా వినకపోయినా బేసిక్ టర్మ్స్ అనేటువంటివి బేసిక్ ట్రాన్సాక్షన్ అనేవి నాకు చెప్పి మిగతా వీడియోలన్నీ మీకు ఒక్కొక్కటి వివరించాల్సి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు బేసిక్ ట్రాన్సాక్షన్లో 6వది అసెట్స్ అని చెప్పాను. 6వది అసెట్స్. గత వీడియోలో 6వది కూడా చెప్పాను, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెట్స్ అంటే ప్రాపర్టీస్ టు ఏ పర్సన్, ఏ బిజినెస్ సచ్ యాజ్ క్యాష్. ప్రాపర్టీస్ టు ఏ పర్సన్ లేక ఏ బిజినెస్ సచ్ యాజ్ క్యాష్. అదేవిధంగా ప్లాంటు, బిల్డింగు, మిషనరీ ఎట్సెట్రా కూడా అసెట్స్ కిందకు వస్తాయి. అదేవిధంగా ఇంక్లూడ్ మనీ ఓవింగ్ టు హిమ్ అంటే ఇంక్లూడ్ మనీ కూడా మొత్తం కూడా అతని కిందకే వస్తాయి. ఇప్పుడు కింద ప్రొపరేటర్ కింద అసెట్స్ ఇవన్నీ. ది బిజినెస్ ఆల్సో, బిజినెస్ అనేది కూడా ఈ అసెట్స్ అనేటువంటి ఆ ప్రొపరేటర్ కంట్రోల్లో ఈ అసెట్స్ అనేటువంటివి ఉంటుంది. అదేవిధంగా 7 మూవేబుల్. గతంలోనే చెప్పాను. మూవేబుల్ అంటే అసెట్స్లో మూవేబుల్ అంటే లారీ, కారు అంటే మూవ్ అయ్యేటువంటి అసెట్స్, తిరిగేటువంటివి మూవేబుల్. దీంట్లో ఒకటి మూవేబుల్, 2 వచ్చేసి ఇమ్మూవేబుల్. మూవేబుల్ అంటే ఎగ్జాంపుల్ లారీ, కారు, ట్రక్కు, బస్సెస్, ఆటో, వ్యాన్ అంటే కదిలేవన్నీ స్థిరాస్తులు. అదేవిధంగా ఇమ్మూవేబుల్ అంటే స్థిరాస్తులు అనేటువంటి అసెట్స్లో. బి వచ్చేసి ఇది చరాస్తి. మూవేబుల్ అనేటువంటిది చరాస్తి, ఇమ్మూవేబుల్ అనేది స్థిరాస్తులకు ఉదాహరణ బిల్డింగు, ల్యాండు, ప్లాంటు, మిషనరీ ఇవన్నీ కూడా స్థిరాస్తులు, ఇమ్మూవేబుల్. ఇప్పుడు 7th వీడియోలో పోదు. 7th ట్రాన్సాక్షన్లకి. 7thలో ఇన్కమ్. 7th అనేది ఇన్కమ్. గత వీడియోలో అసెట్స్ గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కమ్ అంటే రిజల్ట్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్స్. ఇంక్రీజ్ రిజల్ట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్. అంటే ఇన్కమ్ అనేటువంటిది అర్థం ఏంటంటే రిజల్ట్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్స్, ఇంక్రీజ్ రిజల్ట్ ఫ్రమ్ బిజినెస్ అంటే బిజినెస్లో ఇంక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ కావడం, ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్. అదేవిధంగా 8 వచ్చేసి ఎక్స్పెండిచర్. బేసిక్ ట్రాన్సాక్షన్లో నేను చెప్పేవి అన్ని గతంలో అసెట్స్ కూడా చెప్పాను, చూపించాను ఇప్పుడు మీకు. ఎక్స్పెండిచర్లో ప్లేస్ వెన్ అసెట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అంటే ఎక్స్పెండిచర్లో ఏమైతే టేక్స్ ప్లేస్ అంటే ఎక్స్పెండిచర్లో ప్లేస్ తీసుకోవడం, ప్లేసెస్ తీసుకోవడం. వెన్ అప్పుడు అది ఆ ప్లేస్ అనేటువంటిది అసెట్ కిందకు వస్తుంది. మనం ఒక ఎక్స్పెండిచర్ అనేటువంటిది ప్లేస్ని కొనాలి కదా, కొన్నప్పుడు ఆ ప్లేస్ అనేటువంటిది అసెట్ అవుతుంది.
అదే ల్యాండ్ అంటారు అది. దానికి అయ్యే ఖర్చు కొన్నందుకు అయ్యేది ఎక్స్పెండిచర్ అనేది, ఆ ప్లేస్ కొన్నందుకు అయ్యేటువంటిది ఎక్స్పెండిచర్ గురించి చెప్తున్నారు. ఎక్స్పెండిచర్ అంటే టేక్స్ ప్లేస్ వెన్ అసెట్, తీసుకున్నటువంటిది కొన్నది కూడా ఎక్స్పెండిచర్లో వస్తుంది. అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ గూడ్స్, వస్తువులు కొంటాం కదా, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కూడా ఎక్స్పెండిచర్ పద్ధతిలోకే వస్తుంది. అంటే ఎక్స్పెండిచర్ అనే పద్ధతిలోకి తీసుకున్నటువంటి ప్లేసు మనం కొంటాం కదా అసెట్ కింద. తర్వాత పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అదేవిధంగా ఎక్స్పెన్స్ 9 వచ్చేసి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అనేటువంటిది బెనిఫిట్ ఈజ్ ఫినిష్ ఆర్ ఎంజాయ్డ్. బెనిఫిట్ ఈజ్ ఫినిష్డ్ ఆర్ ఎంజాయ్డ్. ఎగ్జాంపుల్ సాలరీస్, రెంట్. అంటే మనం పని చేసినందుకు తీసుకునేటువంటిది కంప్లీట్ అవుద్ది కదా. ఇప్పుడు మనం జీతం తీసుకుంటే ఏం చేస్తాం, తినేస్తాం, అయిపోద్ది అంతే. జీతం ఎందుకు తీసుకునేదా, బతకడానికి. అదే దాన్నే ఎక్స్పెన్స్ అనేటువంటిది. ఏంటంటే ఎక్స్పెన్స్ పద్ధతిలో ఏమో వస్తాయంటే దాని మీనింగు బెనిఫిట్ ఈజ్ ఫినిష్డ్ ఆర్ ఎంజాయ్డ్. ఎగ్జాంపుల్ సాలరీసు, రెంటు, బాడుగ, జీతం. అదేవిధంగా 10 వచ్చేసి పర్చేజ్ ఆఫ్ గూడ్స్. పర్చేజ్ ఆఫ్ 10లో పర్చేజ్, ఎగ్జాంపుల్ 10కి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పెండిచర్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్లో అంటే ఎక్స్పెండిచర్లో వస్తుంది. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి అంటే సోల్డ్ ఈజ్ ఎన్ ఎక్స్పెన్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే సోల్డ్ ఈజ్ ఎన్ ఎక్స్పెన్స్. ఎన్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆ సంవత్సరాలు అయినటువంటి ఖర్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఎన్ ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది. అంటే మనం గూడ్స్ కొంటాం కాబట్టి సోల్డ్ ఈజ్ అనేటువంటిది ఎక్స్పెన్స్ పద్ధతిలోకి వస్తుంది. అదేవిధంగా ఎన్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది ఇయర్, ఆ సంవత్సరంలో అయిన ఖర్చు కిందకి వస్తుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేటువంటిది. అసెట్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్. అండ్ అసెట్ అనేది ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్. అదేవిధంగా ఎక్స్పెండిచర్ ది సేమ్ ఇయర్. ఈ విధంగా 10వ కాలంలో పర్చేజీ, సేల్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పడానికి ఇదంతా చెప్తాను. ఆ సేల్స్లో మనం గూడ్స్ కొంటాము, వస్తువులు అమ్ముతాము. వస్తువులు కొనడము, వస్తువులు అమ్మడము. సేల్స్ అంటే అమ్మడము, పర్చేజ్ అంటే కొనడము. ఈ 2 పద్ధతులు 10లో ఉంటాయి. అంటే పర్చేజీ, సేల్స్ ఉంటాయి. పర్చేజ్, సేల్స్ అండ్ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి 11 డ్రావింగ్స్. పర్సనల్ యూజ్ అంటే ఎప్పుడు డ్రైవింగ్స్ అంటే ఏంటంటే పర్సనల్ యూజే. వ్యక్తిగతంగా మనం కట్టుకున్న పర్సనల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్స్ అంటారు. పర్సనల్ యూజ్ ఎనీ అమౌంట్ ఏమైనా వస్తువులు కానీ క్యాష్ కానీ మనం వాడుకుంటే పర్సనల్ డ్రైవింగ్ కింద చేసుకుంటాం. ఈజ్ కాల్డ్ డ్రైవింగ్స్. అంటే పర్సనల్ యూజ్ క్యాష్ ఆర్ గూడ్స్ మనం వాడుకుంటే ఈజ్ కాల్డ్ డ్రైవింగ్స్. డ్రైవింగ్స్ అంటే పర్సనల్గా వాడుకునే వస్తువులు కానీ క్యాష్ని కానీ డ్రైవింగ్స్ ఖాతాలో వేసుకుంటాం. అదేవిధంగా లాస్, LOSS. లాస్ అంటే నష్టం. ఏ లాస్ ఈజ్ ఎక్స్పెండిచర్ వితౌట్ ఎనీ బెనిఫిట్. లాస్ ఈజ్ ఎక్స్పెండిచర్ వితౌట్ ఎనీ బెనిఫిట్ టు ద కన్సర్న్. అంటే లాస్ వచ్చిందంటే బెనిఫిట్ కానిది, లాభం లేనటువంటిది, దాన్ని మనం లాస్ అంటాం. అదేవిధంగా ఆన్ ద అదర్ హ్యాండ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ incurred to result is some benefits. అంటే
మనం ఏదైనా లాస్ ఏదైనా ఎవరికైనా ఇచ్చినవి కానీ ఎవరికైనా ఖర్చు పెట్టినవి కానీ ఇవన్నీ కూడా లాసెస్ కింద, అంటే కమిషన్ ఇస్తుంటాం కదా, అటువంటి అన్నీ కూడా కమిషన్ పోయిన పర్సంటేజ్ పోయిన ఇవన్నీ లాసే. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్